లేని ధీరుని లెక్క పాలించిన రామారావు గారికి అటువంటి జరిగింది. అంటే ఆ ట్రెండ్స్ ఎలా అవుతున్నాయి అని అంటే థ్రెట్ పర్సెప్షన్ ఎక్కువైపోయి అవి అన్ఫార్చునేట్గా అది మనం అనుకున్నాం కదా, అసలు ఎందుకు జరుగుతుంది ఇలా మనం కాజెస్ కనుక చూసినట్టయితే యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. ఒక పార్టీ సింబల్ మీద ఒక పార్టీ తరపున గెలిచిన తర్వాత నువ్వు ఒకరి పోయినా నలుగురు పోయినా 2/3 పోయినా అది డిఫెక్షన్ అనేది కనుక ట్రీట్ చేయబడితే ఇది జరగదు. అందుకనే మొన్న మన తెలంగాణలో చూసుకుందాం కదా, లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరపు నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 12-13 అంతా అలా షిఫ్ట్ అయిపోవటానికి మన ఏది కేసీఆర్ గారి అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేరనీకి అది లీగలైజ్ అయిపోయింది, వాళ్ళది డిస్క్వాలిఫికేషన్ కాలేదు. అంటే ఇప్పుడు చూడండి, ఒక్కోసారి గవర్నమెంట్ ఫామ్ చేయనీకి పవర్ సెంట్రిక్గా ఏదో డబ్బులు కొనటం, డబ్బులు పెట్టేది ఆల్ స్టేటింగ్ చేసి తీసుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేయటం అనేది ఒకటి. మొన్న కేసీఆర్ గారు చేసింది అయితే మరీ యాంటీ డెమోక్రటిక్, ఎందుకంటే అది అవసరం లేనిది. అబ్సల్యూట్ మెజారిటీ, అంత తమ్మింగ్ మెజారిటీ ఉన్న ఆయన. అంటే ఇండియాలో ఇప్పుడు మోదీ గారు కూడా మోదీ గారు ఆలోచించేది కూడా అదేంటి అంటే నో అపోజిషన్. మనం ఒకప్పుడు ఏమనుకున్నాం అంటే బెస్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ అపోజిషన్. బట్ ఈ డెమోక్రటిక్ స్పెక్ట్రమ్లో నో అపోజిషన్ అనేది ఎంతవరకు వాంఛనీయం సార్? అది అదంటున్నా, అది చాలా వరకు అన్ఫార్చునేట్లీ ఉండి తీరాలి, బలంగా ఉండాలి. అది బలంగా యాక్చువల్గా నీ ఎబిలిటీస్ కేపబిలిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను గవర్నెన్స్ ఎప్పుడు బయటకు వస్తుంది అంటే నీకు స్ట్రాంగ్ అపోజిషన్ ఉండి ప్రతి పాయింట్లో చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయంటే నువ్వు అప్పుడు సాలిగా ఇన్ దట్ వే రేవంత్ రెడ్డి గారు ఫార్చునేట్ ఏమో, ఎందుకంటే ఆయన బలమైన అపోజిషన్ ఉంది 39 తోటి, అంటే బలమైన అపోజిషన్ ఉంది, బలమైన అపోజిషన్ ఉన్నది, ఎవ్రీడే ఛాలెంజ్ ఎవ్రీడే. కానీ అన్ఫార్చునేట్గా ఈ ఇప్పుడు బీఆర్ఎస్ అందాం, ఇక టీఆర్ఎస్కు మళ్ళీ వస్తుందేమో, ఎందుకంటే బీఆర్ఎస్ పెట్టుకునేసరికి అచ్చరాలేదు. సో ఈ బీఆర్ఎస్ పీపుల్ మరీ ఇంపేషెంట్గా అయిపోయి కనీసం 100 రోజులన్నా వెయిట్ చేయలేదు, కానీ నెల తిప్పగానే ఏం చేయలేదు టామ్ అని ఏది అంటే అన్ట్రూత్ అంట మనం. సరే నేను దే ఆర్ లయింగ్ అనను, ఎందుకనంటే వాస్తవానికి దూరం ఉన్న సత్యదూరంగా మాట్లాడటం అనేది మంచిది కాదు. కొంతవరకు 10 ఏళ్ళు పాలించి ఏం చేయలేని ఫెయిల్యూర్ అయిన వాళ్ళు వీళ్ళు కనీసం ఒక 2 నెలలు 3 నెలలు కూడా పని చేయనీయకుండా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయవలసినవి చేస్తూనే ఉన్నారు. కానీ అలా కాకుండా ప్రతిదానికి 420 ఇది చేశారని 420 ఏదైతే వాగ్దానాలు అంటున్నారో లాస్ట్ 10 days ఆర్ 2 weeks బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన ఏ అయితే ఈ సబ్సిడీస్ లేకపోతే ఈ పథకాలు ఉన్నాయి వాటికంటే ప్రతిదానికి నేను ఎక్కువ ఇస్తాను, ఆయన 100 ఇస్తామంటే 110 అంటాడు, 1000 ఇస్తామంటే 1000 పదాలు, అటువంటి అన్నీ చేసినా కానీ ప్రజలు మీరు అన్నమాట సార్. ఇప్పుడు కేసీఆర్ గారు అవసరం లేకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకున్నారు, ఏది 2/3 తీసుకొచ్చేసి మెర్జ్ చేశారు సిఎల్పిని, అదే తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్. ఇదే పని చంద్రబాబు గారు అవసరం లేకపోయినా సరే 23 మందిని తీసుకున్నారు. ఆ రోజు ఆయనకి మంచి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, ఆయనకి 23. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అంటే ఇంత అడ్వాన్స్డ్గా ఈ రకమైన వ్యవహారాలు నడుస్తున్నాయంటారు? అదే అంటున్నాం కదా, మరీ అథారిటేరియన్ ధోరణి ఎప్పుడైతే పెరుగుతుందో తర్వాత సెల్ఫ్ ఇంట్రెస్ట్ 100% అయిపోయి తర్వాత అది ప్రజాసేవ అనేది 0. నేను అదే ఆయన అబ్సల్యూట్ మెజారిటీ చాలదు, నేను ఒక్కనే ఏకఛత్రాధిపత్యం అనేది అయితే ఉంటుందో అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడే ఎదుటి వాళ్ళు అసలు ప్రజావాణి అసలు వినపడకూడదు. అపోజిషన్ అంటే ఏంటి? దేర్ ఈజ్ డెఫినెట్లీ క్వశ్చన్స్, దేర్ ఈజ్ వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఎక్కడ ఏది జరిగినా సరే ఒక్కొక్కసారి 100% ప్రామిసులు చేసిన పార్టీ చేసిన అన్ని ఫుల్ఫిల్ చేయకపోవచ్చు, కానీ నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దాని తర్వాత ఇప్పుడు ధరణి చూస్తున్నాం కదా, ఆ ధరణి సిస్టమ్ అనేది తీసుకొచ్చింది యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు విఆర్ఓస్ వాళ్ళంతా చెప్తారు దాన్ని ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. సెక్రటరియట్లో కూర్చొని యాక్సెస్ ఒకరికో ఇద్దరికో పెట్టుకొని ఆల్ డిస్ట్రిక్ట్లలో ఎక్కడ ఏ ల్యాండ్ కావాలంటే అది కూడా ఆక్రమించే పరిస్థితులు జరిగి ఆక్రమించేశారని. నార్మల్గా ఉన్న ప్రజల ఎన్నేమో ఇది ఈ ధరణిలో పెట్టి వాళ్ళ పేర్లు ఎగిరిపోవడు, తర్వాత అసైన్డ్ భూములకు దిక్కు లేకుండా పోవడు, తర్వాత అప్లికేషన్స్ పెట్టుకుంటే అది ఇక దానికి ఎన్నో ఉన్నాయి. తహసీల్దార్ ఏం చేయలేడు, డిఆర్ఓ ఏం చేయలేదు, మళ్ళీ కలెక్టర్ దగ్గర పోవాలి, కలెక్టర్ అవన్నీ అప్లికేషన్ పెట్టుకో అక్కడ జరగకపోతే మళ్ళీ పోయి సివిల్ కోర్టులో పెట్టుకోవాలి. అది ఏంటి అంటే ఇది ప్రజలకు
న్యాయం చేయాలన్న పద్ధతిలో కాదు, అన్యాయం చేసి ఆక్రమించుకోవాలన్న పద్ధతిలో పోయినారు కాబట్టి ఇవన్నీ క్రియేట్ చేయడం. అందుకనే ప్రజలు ఒక స్టేజ్ వరకు ఇప్పుడు మరి జార్ఖండ్ ఏమవుతుంది సార్? ఎందుకంటే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. నిజంగా సరే ఇప్పుడు మీరు కాంగ్రెస్లో చాలా కీలకమైన బాధ్యతలు చూస్తున్నారు. అఫ్ కోర్స్ ఈ స్థానికంగా ఉండే రాజకీయాలతో మీకు నిమిత్తం లేకపోవచ్చు, ఎన్ఆర్ఐ అఫైర్స్ చూస్తున్నారు, కానీ బట్ స్టిల్ ఎంతో కొంత మరి మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న సంఘటన కనుక మనం చూస్తే మీకు ఏమన్నా అపనమ్మకం లేదా నమ్మకం, వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారని నమ్మకం, అపనమ్మకం ఏంటంటే ఉండరేమోనని ఒక అపనమ్మకం, అలాంటిది అనిపిస్తోందా? అంటే ఇప్పుడు మీరు అంటే ఇంటోటో ఆ 40 మందిని తీసుకెళ్ళి మెర్జ్ చేసుకొని బీజేఎల్పీ ఏర్పడుతుంది అంటారా మీరు? అక్కడ భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీలో మెర్జ్ అయిపోతుంది అంటారా? ఇప్పుడు 39 మంది వచ్చినట్టు ఇప్పుడు మనకు